లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. ప్రియులారా, అన్న తన బాధను వివరించిన తర్వాత యాజకుడు ఏలి ఆమెను ఆశీర్వదిస్తూ ఈ మాట అంటున్నాడు. నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మనవి చేసినది ఆయన నీకు దయచేయునుగాక అని అంటున్నాడు. అవును, అన్న ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైనది కనుక ఆమె చేసిన ప్రార్థన అంగీకరింపబడినది. ఆ ప్రకారంగానే మన విషయంలో కూడా జరుగుతుంది. మన ప్రార్థన ఆయన చిత్తమునకు అనుకూలమైనప్పుడు, యోగ్యమైనప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అందును బట్టి 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అవును, హన్నా ప్రార్థన వలె మన ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైనది, న్యాయమైనది అయినప్పుడు తప్పకుండా మనము చేసినదంతా కూడా దేవుడు అనుగ్రహించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.